Welcome back to our channel. So students, in this video we'll discuss how you need to attempt a case study in TQM subject. Okay, so previous videos లో ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్కి సంబంధించిన అన్ని వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఈ సబ్జెక్ట్కి సంబంధించిన కేస్ స్టడీ ఎలా అటెంప్ట్ చేస్తే మీకు 10 on 10 మార్క్స్ అనేది మీరు స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మనకు ఆల్రెడీ సెమ్ 1 సెమ్ 2 రాసాం కాబట్టి వీఆర్ హ్యావింగ్ సర్టెన్ ఐడియా అబౌట్ ది కేస్ స్టడీ. అండ్ చాలామంది అడుగుతున్నారు దట్ కేస్ స్టడీకి ఫార్మాట్ ఉంటుందా, వాట్ ఈస్ ద ఫార్మాట్ అని చెప్పేసి. అకార్డింగ్ టు ది ఫైనల్ ఎగ్జామినేషన్ రాయనికి ఎలాంటి ఫార్మాట్ అనేది లేదు కేస్ స్టడీకి. ఓకే, సో సేమ్ లైక్ పారాగ్రాఫ్ ఇస్తారు, పారాగ్రాఫ్లో ఒక కేస్ స్టడీ గురించి అనాలిసిస్ చేస్తారు, కింద దానికి రిలేటెడ్ అయిన క్వశ్చన్స్ అనేది ఇస్తారు. ఐదర్ ఇట్ మైట్ బి 1 క్వశ్చన్ అన్న ఇవ్వచ్చు, 3 క్వశ్చన్స్ అన్న ఇవ్వచ్చు, 5 క్వశ్చన్స్ అన్న ఇవ్వచ్చు, 7 క్వశ్చన్స్ అన్న ఇవ్వచ్చు. ఇట్స్ దేర్ విష్. ఓకే, సో ఇంకొకటి ఏంటి అని అంటే చాలామంది ఎన్ని పేపర్స్ రాయాలి, ఎన్ని సైట్స్ రాయాలి అని అడుగుతున్నారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఒకవేళ 5 క్వశ్చన్స్ ఇచ్చారనుకోండి, ఒక్కొక్క ఆన్సర్కి ఒక్కొక్క క్వశ్చన్కి ఒక 3 to 4 లైన్స్ అనేది సరిపోతుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఒక కేస్ స్టడీ ఐదర్ ఇట్ మైట్ బి 5 క్వశ్చన్స్ అయినా 7 క్వశ్చన్స్ అయినా ఒక క్వశ్చన్ అయినా కూడా టోటల్ ఆ సెక్షన్ అనేది మీరు మినిమం 1 పేజ్లో రాయాలి. అంటే సైడ్ బై సైడ్ 2 పేపర్స్ అని అనమాట. ఓకేనా, సో ఇంకొకటి ఏంటంటే మీ కేస్ స్టడీ ఏదైతే ఉందో అది సబ్జెక్ట్కి రిలేటెడ్ అయ్యే ఉంటుంది. ఇప్పుడు టీక్యూఎంలో మనం ఏదైతే నేర్చుకుంటామో దానికి రిలేటెడ్ అయ్యే కేస్ స్టడీ ఉంటుంది. అండ్ ద థింగ్ యూ నీడ్ టు ఆన్సర్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఏంటంటే కేస్ స్టడీలో ఉన్న పారాగ్రాఫ్ని తిప్పి రాయడం కాదు, సబ్జెక్ట్లో ఏవైతే మనం ఇంక్లూడ్ అయ్యే పాయింట్స్ ఉంటాయో, ఈ నేర్చుకున్న టాపిక్స్ ఉంటాయో ఆ టాపిక్స్ని కూడా మీరు స్లైట్గా ఇన్వాల్వ్ చేయాలన్నమాట ఆన్సర్స్లో. ఓకేనా, వై ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే ఎగ్జామినేషన్లో ఫైనల్ ఎగ్జామినేషన్లో కేస్ స్టడీ అనేది 10 మార్క్స్ ఈజ్ విత్ ఇన్ యువర్ హ్యాండ్స్ ఓన్లీ. దానికి పర్టికులర్గా ఇది చదువుకోవాలి, ఇవి ఇంపార్టెంట్ అని కూడా ఏమీ లేదు. ఇట్స్ ప్యూర్లీ ఓపెన్గా మీరు ఓన్గా మీ మైండ్ని యూజ్ చేసి రాయాలి. సో 10 మార్క్స్ అనేది ఈజీగా స్కోర్ చేయొచ్చు ఎవరైనా కూడా. ద థింగ్ ఈజ్ వితౌట్ ప్రిపరేషన్ యూ కెన్ ఈజీలీ స్కోర్ ద 10 మార్క్స్. అండ్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు కాన్సన్ట్రేట్ ఈజ్ హౌ యు ఆర్ రైటింగ్ యువర్ ఆన్సర్స్ ఫర్ ది కేస్ స్టడీ క్వశ్చన్స్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఇక్కడ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ ఉంది, ఆ కేస్ స్టడీస్లో ఏదైనా ఇయర్స్ మెన్షన్ చేసినారనుకోండి, ఏదైనా డేట్స్ లేదంటే కంపెనీ నేమ్, ఒక పర్టికులర్ పర్సన్ నేమ్ ఇంక్లూడ్ చేసినారనుకోండి, కంపల్సరీగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఏవైతే క్వశ్చన్స్ ఇచ్చారో అందులో ఏదో ఒక క్వశ్చన్లో మీరు ఆ నేమ్స్ని ఇంక్లూడ్ చేయాలి కంపల్సరీగా. ఓకేనా, ఫస్ట్ పారాగ్రాఫ్ చదవండి, పారాగ్రాఫ్ చదివినాక మన సబ్జెక్ట్ నాలెడ్జ్తో కంపేర్ చేసుకొని ఎలాంటి టెక్నిక్స్ని మనం యూజ్ చేయాలి టు ఇంప్రూవ్ ది ఆర్గనైజేషన్, ఎనీ టైప్ ఆఫ్ ది క్వశ్చన్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే వెన్ యు ఆర్ అటెంప్టింగ్ ద ఆన్సర్స్, మోస్ట్లీ థియరీ సబ్జెక్ట్స్లో ఆన్సర్స్ అటెంప్ట్ చేసినప్పుడు మీరు ఆన్సర్స్కి సైడ్ పాయింట్స్ పెట్టి రాయడం నేర్చుకోండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ పారాగ్రాఫ్ లాగా రాయడం కాకుండా జస్ట్ మనం లాంగ్ ఆన్సర్స్కి ఎలా రాస్తాం, సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 2 లైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం, అట్లా ఏదో ఒక సైడ్ హెడ్డింగ్ పెట్టండి రిలేటెడ్ టు దట్. ఓకే, అది బుక్లో ఉన్నట్టా లేదంటే మీరు ఓన్గా నేర్చుకున్నారా అని ఇట్స్ సెకండరీ. బట్ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి కీ పాయింట్స్ లాగా రాస్తే ఇట్ విల్ బీ ఈజీలీ లైక్ విజిబుల్ టు ద ఇన్విజిలేటర్ హూ ఈజ్ ఇవాల్యుయేటింగ్ యువర్ పేపర్. ఓకే, సో దిస్ ఈస్ ద సెకండ్ థింగ్. అండ్ ద థర్డ్ థింగ్ ఏంటంటే మీరు ఒక కేస్ స్టడీ రాస్తున్నప్పుడు ద సెంటెన్స్ ఫార్మేషన్ అనేది చాలామంది మిస్టేక్ ఏడా చేస్తారు అంటే కేస్ స్టడీస్లో ఉన్న పారాగ్రాఫ్ని రాస్తారనమాట. వాళ్ళు ఏమనుకుంటారంటే సేమ్ వాళ్ళు ఏమనుకోరు, జస్ట్ కేస్ స్టడీస్లో రాసి సరిపోతుంది అనుకుంటారు. కానీ అట్లా కాదు, కేస్ స్టడీస్లో ఉన్న పారాగ్రాఫ్ యాజ్ ఇట్ ఈస్గా మీరు రాయకూడదు ఎగ్జామినేషన్లో. అలా రాస్తే మీరు కంపల్సరీగా మార్క్స్ అనేది లూజ్ అవుతారు. ఓకే, దిస్ ఈస్ ద థర్డ్ థింగ్ ఐ నీడ్ టు టెల్ యూ ఆల్. సో ఇప్పుడు స్క్రీన్ మీద చూడండి, కేస్ స్టడీ ఇచ్చినారు, కేస్ స్టడీ ఇచ్చినాక కింద క్వశ్చన్స్ ఇచ్చినారు. హౌ వేర్ క్వాలిటీ సర్కిల్స్ ఫార్మ్డ్ ఎట్ టాటా స్టీల్ అనే క్వశ్చన్ ఇచ్చినాడు. సో పారాగ్రాఫ్లో 6 to 8 మెంబర్స్ అని చెప్పి వాళ్ళు స్ట్రెస్ చేసి ఒక పాయింట్ని చెప్పినారు. సో దాన్ని మనము ఆన్సర్లో ఇంక్లూడ్ చేస్తున్నాం కదా. సో లైక్ దాట్, లైక్ ఒక క్వశ్చన్ ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చినారనుకోండి, ఒక్కొక్క దానికి ఒక 3 to 4 లైన్స్ రాసినా కూడా మీకు 2 సైడ్స్ కంపల్సరీగా ఫినిష్ అయిపోతుంది.
దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్ యూ నీడ్ టు రిమెంబర్ ఫర్ ది TQM సబ్జెక్ట్. సో ఈ కేస్ స్టడీస్ PDFస్ని మనం ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. ఇంకేమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే TQMకి సంబంధించినది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఆల్ ది ప్రాబ్లమాటిక్ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, థియరీ ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, అన్ని ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. జస్ట్ go and check out in our channel, and all the very best for your examination and preparation. See you all in next video. Bye bye everyone.